పరిశ్రమల శాఖలో బీఆర్ఎస్ పార్టీ కోవట్లు అంటూ చూస్తాను కదా. సో ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే పరిశ్రమల శాఖ ఒక్క శాఖలనే కాదు, ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలలో చాలామంది కూడా ఇప్పటికీ కూడా కల్వకుంట్ల కుటుంబానికి కోవట్లుగా ఉన్నారు. వాళ్ళ ద్వారానే సమాచారం మొత్తం కూడా బయటికి లీక్ అవుతూ ఉంటే కేటీఆర్ వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. సో ఇప్పటికైనా కానీ కోవట్లు ఎవరు ఏంటిది అనేది రేవంత్ రెడ్డి తెలుసుకుంటే బెటర్, లేదంటే మాత్రం ఇలా లీకులు అవుతూనే ఉంటాయి, మిమ్మల్ని ఒక్క పని కూడా చేయించారు అనేది గుర్తుపెట్టుకోండి. సో పరిశ్రమల శాఖలో బీఆర్ఎస్ పార్టీ కోవట్లు, గులాబీ లీడర్కు టచ్లో కొందరు ఆఫీసర్లు, లీక్ వీళ్ళని గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం లీక్ వీర్లు అనేది ఎప్పటి నుంచో జరుగుతారు. 2 సంవత్సరాల నుంచి లీక్ వీర్లు ఉంటా ఉంటే మీరు ఏం చేస్తున్నట్టు, మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తున్నట్టు అంటే మీ ఇంటెలిజెన్స్ విభాగంలో కోవట్లున్నారా అనేది ఒకసారి అర్థం చేసుకుని తెలుస్తుంది. సర్కారు కీలక నిర్ణయాలన్నీ క్షణాల్లో తెలంగాణ భవన్కు చేరవేత. ఇటీవల క్యాబినెట్లో కొత్త ఇండస్ట్రీ పాలసీకి ఆమోదం. విధి విధానాలు ఖరారు కాకముందే కారు లీడర్ల చేతికి వివరాలు. వాటి ఆధారంగానే ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు అంటూ చూస్తారు. మీరు ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం క్రితమే చెప్పిన. మీ ఈ సచివాలయంలో మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీకంటే ముందు కేటీఆర్కు అందుతూ ఉంది. ఎవరు కారణం ఏంటి అనేది సమూలమైనటువంటి ప్రక్షాళన చేస్తేనే, సెక్రటరీలో సమూల ప్రక్షాళన చేస్తేనే మీరు బాగుపడతారు, లేదంటే మాత్రం ఇవి ఇట్లే కొనసాగుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 2 ఏళ్లు కావస్తున్నది. ప్రభుత్వం మారినా పరిశ్రమల శాఖలో పనిచేస్తున్నట్టు కొందరు ఆఫీసర్లు గత ప్రభుత్వానికి కోవట్లుగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఆ శాఖలో తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలు గులాబీ లీడర్లకు క్షణాల్లో చేరినట్టు ప్రచారం జరుగుతున్నది. వాటి ఆధారంగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారనే టాక్. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని ఆమోదించారు. ఈ పాలసీ విధి విధానాలు ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. ఈ లోపే దాని పూర్తి వివరాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిధులకు అందినట్లు తెలుస్తున్నది. వాటి ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శలు చేసినట్టు సెక్రటరీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. జియో రాకముందే వివరాలు బయటకు వస్తున్నాయి. జియో రాకముందే వివరాలు బయటకు వస్తున్నాయి అంటే ఏ విధంగా కోవట్లలో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మారితే బాగుంటుంది, లేదంటే ఇట్లే ఉంటారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జియో రూపంలో లేదా సంబంధిత శాఖల మంత్రులు అధికారులు వెల్లడిస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాదు. కానీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు, చర్చల సారాంశం మొత్తం గులాబీ లీడర్కు వెంటనే చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ మధ్య జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో హైదరాబాద్లో ఉన్నటువంటి పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవతలకు తరలించాలని నిర్ణయించారు. అందుకోసం పరిశ్రమల శాఖ రూపొందించిన హిల్టప్ పాలసీని ఆమోదించారు. దీంతో ఇండస్ట్రియల్ పార్కులోని భూములను ఇతర అవసరాలకు ఉపయోగించుకునే విధంగా వెసులుబాటు కలుగుతుంది. అందుకు సబ్ రిజిస్ట్రార్ నిర్దేశించిన భూముల ధరలో 30% సొమ్మును యజమానులు ఫీజుగా టీజేఎస్ చెల్లించాలి. ఈ పాలసీ సంబంధించిన విధి విధానాలు ఖరారవుతున్న క్రమంలో ఇంకా జియో రిలీజ్ కాకముందే కేటీఆర్కు చేరినాయి. సో ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీంతో పరిశ్రమల శాఖలో ఏం జరుగుతోంది, 100% పరిశ్రమల శాఖలు కాదు, ప్రతి దగ్గర కూడా కేటీఆర్ కోవట్లున్నారు. వాళ్ళతోటే ఇదంతా తతంగం అంతా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.